హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విచిత్ర కథలు. సో నిన్నటి నాగబంధం ప్రీమేక్ అనమాట. సో రివ్యూ మా ఛానల్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు జూలై 3 రావబోతు రిలీజ్ డే. సో 9 o'clock షోకి ప్రసాద్ వచ్చేసారు అనమాట. ఇంకో 10 minutes మనకి షో అయితే ఉంది. అండ్ మూవీ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే వెంకటేష్ మహా ఆఫ్టర్ లాంగ్ టర్మ్ డైరెక్షన్ చేస్తున్నాడు. అండ్ సత్యదేవ్ హీరో అండ్ మహేష్ బాబు గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అండ్ ట్రైలర్ గానీ టీజర్ గానీ చాలా బాగా ఇంప్రెస్ చేశారు అనమాట. లైక్ ఒక యూనిక్ ఫిల్మ్ చూడబోతున్నాం. అండ్ తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమా రాలేదని చాలా బాగా ప్రమోట్ చేసిన సినిమా అయితే. సో ఎక్స్పెక్టేషన్ రీచ్ అయితే లేదో ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. సో ఛానల్ ఛానల్ విజిట్ సబ్స్క్రైబ్ అప్లోడ్ చేయండి. అండ్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత రివ్యూ ఏందో మాట్లాడేసుకుందాం. సో ఫైనల్ రన్ అయితే ఫిల్మ్ ఇంకా మూవీ మాట్లాడేసుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ది యూనిక్ అటెంప్ట్ ఇన్ టీఎఫ్ఐ అనిపించింది అనమాట. సో మన టీఎఫ్ఐ ఈ రేంజ్ అవుట్పుట్ అయితే ఇంతవరకు రాలేదనిపించింది నాకైతే. కాకపోతే కొంచెం స్ట్రగుల్ అయ్యి సినిమా చూడాలి. ఇంకా బేసిక్ స్టోరీ విషయానికి వచ్చేసి మన రామప్ప హీరో. సో ఈజ్ ఓల్డ్ ఏజ్డ్, అంటే ఇంకా చావుకి దగ్గరలో ఉంటారు కదా, ఆ రేంజ్ లో ఉంటారు కదా. కాకపోతే తనలో వచ్చే ఒక అనుమానం తనను చావనివ్వదు అనమాట. సో ఇంతకీ మన రామప్పలో వచ్చే అనుమానం ఏంటిది, అనుమానం తీసుకున్నా లేదా అనేది ఇమీడియట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా సినిమాస్ మాట్లాడేసుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ వెరీ వెల్. ఒక న్యూ కైండ్ ఆఫ్ సెటప్ ని, ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్ ని బిల్డ్ చేసుకున్నారు. లైక్ 90s లో జరిగే స్టోరీ సెటప్ ని చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కన్వర్ట్ చేసేసి కొంచెం న్యూ కైండ్ ఆఫ్ వేలో ప్రజెంట్ చేసుకున్నారు అనిపించింది. సో ఆ తర్వాత స్టార్ట్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కొంచెం స్ట్రెచ్ అయిన ఫీల్ వస్తుంది అనమాట. లైక్ మన పేషెన్స్ టెస్ట్ చేసేలాగా అనిపిస్తుంది అనమాట. సో అలాగే ఇంటర్వెల్ అయితే తీసుకొచ్చి ఒక ఇంటర్వెల్ ఒక యూనిక్ ఐటమ్ తో ఎండ్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్ట్రెచ్ కూడా ఉంటది, కొంచెం పేషెంట్ తో కూర్చోవాలన్నమాట. కాకపోతే సెకండ్ హాఫ్ వరకు కూడా రియల్ వెల్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అనేది సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఎంగేజింగ్ డ్రామా ఉంటది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక అదే మా వెంకటేష్ మహా కైండ్ ఆఫ్ సిగ్నేచర్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ ఉందన్నమాట. సో ఆ ట్విస్ట్ తో సినిమాని ఎండ్ చేశారు. క్లైమాక్స్ ఒక సాటిస్ఫాక్షన్ ఎండింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఆ ట్విస్ట్ అయితే రియల్లీ వెల్ అనమాట. సో ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్స్ ఇవ్వాల్సింది వెంకటేశ్వర మహారామ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డ్రామాని ఒక న్యూ కైండ్ ఆఫ్ వేలో ప్లాన్ చేశారు. లైక్ ఒక యూనిక్ కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది అనమాట మనకైతే మన టీఎఫ్ఐ లో. సో సైకలాజికల్ డ్రామా అనేది దానికి దగ్గర ఒక డార్క్ కామెడీ యాడ్ చేసేసి అది కూడా 90s లో ఎలా ఉంటది అనేది చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు. సో అనుమానం పెనమూత మన కాన్సెప్ట్ తో ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్స్ చుట్టూ డ్రామా క్రియేట్ చేసేసి దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే ని రాసుకొని సో చాలా బాగా ప్లాన్ చేసి అనిపించింది అనమాట. కాకపోతే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్ట్రగుల్ చూడాలనిపించింది. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడేసుకుంటే టెక్నికల్ ఫిలిం ఇస్ చాలా బ్రిలియంట్. సో సినిమాటోగ్రఫీ అయితే ఆ టోన్ ని అట్మాస్ఫియర్ ని చాలా బాగా ప్లాన్ చేసింది. విజయం అయితే రియల్లీ వర్క్ వెల్. సో 70s లో ఒక సైకలాజికల్ డ్రామా కావాల్సిన టోన్ ని చాలా బాగా ప్లాన్ చేసాం విజయం అయితే. సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగున్నాయి, పిక్చర్ సాంగ్ చాలా బాగుంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చే సాంగ్స్ ఎంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనిపిస్తుంది అన్నమాట నాకైతే. సో ఇంకా రిమైనింగ్ ప్రొడక్షన్ అయితే చాలా బాగున్నాయి. లైక్ సెట్ రసింగ్ డిజైన్ గానీ, లైక్ రాజాది ఆ కాలంలో 97s లో ఉండే ఆ బంగ్లాస్ కానీ, ఆ కార్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ చాలా బాగుంది అనమాట. ప్రొడక్షన్ అయితే గుడ్. సో ఇంకా బెస్ట్ థింగ్ వచ్చేసి యాక్టర్ సత్యదేవ్ అనమాట. లైక్ యాక్టర్ సత్యదేవ్ ఏ క్యారెక్టర్ కైనా 100 to 100 ఇచ్చేస్తారు అనమాట. కాకపోతే ఈ సినిమాలో మాత్రం 100% ఇచ్చారనమాట. సో రావుబాద్ అనే క్యారెక్టర్ లో నిజంగా లిటరల్లీ ఇచ్చి పడేసారు అనమాట. లైక్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్ లో. ఈచ్ అండ్ ఎవ్రీ షేడ్స్ చాలా బాగా చాలా ఇన్వాల్వ్ అయి చేశారన్నమాట. మనకి ఎక్కడ మనకు సత్యదేవ్ అనే క్యారెక్టర్ కనిపించదు, రామప్ప అనే క్యారెక్టర్ కనిపిస్తుంది అనమాట. ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రేమ్ టు ఎండింగ్ వరకు అయితే. సో ఆ క్యారెక్టర్ అలా కనెక్ట్ అయిపోతాం. సో అంత బాగా జీవించేశారు అనమాట. రిమైనింగ్ యాక్టర్స్ మన రామప్ప ఫ్రెండ్ లాగా చేసిన యాక్టర్ అయితే నిజంగా ఇచ్చిపడేశారు. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కాకపోతే ఈచ్ అండ్ ఎవరి వన్ ఫ్యాబులస్ జాబ్. ఆ మేడ్ గా చేసిన పర్సన్ అయినా కానీ, రామప్ప సన్ గా చేసిన పర్సన్ అయినా కానీ, హీరోయిన్ గా కానీ చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఈచ్ అండ్ ఎవరి న్యాచురల్ గా కనెక్ట్ అయిపోతారు అనమాట మా క్యారెక్టర్స్ కి మనం. సో నాకు ఇంకా నచ్చిన థింగ్ వచ్చేసి మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అనమాట. ఫస్ట్ హాఫ్ చాలా స్ట్రెచ్ కూడా ఉంటది. అండ్ కన్వర్జేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సినిమా అంతా మాట. లైక్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ తో మాట్లాడుకుంటుంటే ఆ కన్వర్జేషన్స్ లో సినిమాని కథని అనిపించారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ పేజింగ్ అంత బాగా వర్కౌట్ అవ్వదు. మెయిన్ ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ షార్పర్ ఇన్ ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి ఎక్కడైతే సినిమా స్టార్ట్ అవుతుందో ఇన్ బిట్వీన్ కొంచెం బోర్డు అనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ అనేది సినిమాని కాపాడేసింది అనమాట. ఇన్ కేస్ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది లేకపోయి ఉంటే సినిమా నిజంగా సెట్కెళ్ళేది. సో ఆ రేంజ్ ఉంటాయి అనమాట. కాకపోతే ఓవరాల్ ఇట్స్ ఏ యూనిక్ సైకలాజికల్ డ్రామా. సో మన టీఎఫ్ఐ ఈ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డ్రామా అయితే ఇంతవరకు కాలేదు. సో ఒక న్యూ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డ్రామాని ఎక్స్పీరియన్స్ చేయాలంటే గో అండ్ వాచ్ ఇట్. ఓవరాల్ గా చూసుకోండి, ఇట్స్ ఏ ఓకేష్ హానెస్ట్ యూనిక్ అటెంప్ట్ అనిపించింది బై వెంకటేష్ మహా అండ్ సత్యదేవ్. సో మీకు గనక ఒక కన్వర్జేషన్ డ్రైవ్ అండ్ ఒక సైకలాజికల్ డ్రామా కైండ్ ఆఫ్ విత్ డార్క్ కామెడీ
చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి, ఒక న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇవి మనసులో పెట్టుకొని సినిమా అయితే చూసుకోండి. సో దట్స్ రివ్యూ ఆఫ్ రావు బహదూర్. సో రివ్యూగా మీరు వచ్చిన సపోర్ట్ చేస్తుండండి అండ్ సినిమా చూస్తాను, నేను చేస్తే హ్యాపీగా ఉండండి. అలాగే నాకు మంది రివ్యూ మా ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.